తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఈ రోజు మధ్యాహ్నం రాజ్భవన్లో కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మంత్రివర్గంలో 6 ఖాళీలు ఉన్నప్పటికీ ఈసారికి 3కి మాత్రమే చోటు కల్పించారు. మిగతా వారికి తర్వాత ఛాన్స్ ఇవ్వనున్నారు. ఎమ్మెల్యేలు వాకిటి శ్రీహరి, గడ్డం వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమారులకు మంత్రివర్గంలో చోటు దక్కింది. ఇప్పటికే కొత్త మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం కోసం ఇప్పటికే రాజ్భవన్ లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. నాయకులు రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి, ముఖ్యంగా మల్లికార్జున ఖర్గే గారికి, కేసీ వేణుగోపాల్ గారికి, ప్రీతమన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా మంత్రిమండలికి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా వారు నా మీద పెట్టిన నమ్మకాన్ని ఎక్కడ వమ్ము చేయకుండా పూర్తి స్థాయిలో నా సేవలు కొనసాగిస్తా, వాళ్ళ సూచనలు నడుస్తా చెప్పి తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఫస్ట్ టైం గెలిచినా తనను మంత్రిగా తీసుకుంటున్నందుకు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అడ్లూరి లక్ష్మణ్ ధర్మపురి నుంచి లక్ష్మణ్ గెలిచారు. కాంగ్రెస్ అధిష్టానానికి లక్ష్మణ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు నిజంగా మనస్ఫూర్తిగా నాకు సంతోషం ఏంటంటే, నేను ఈరోజు నా కొడుకు స్వాతి నక్షత్రం, నా కొడుకు ఆ నక్షత్రం రోజు ఈరోజు నిజంగా మంత్రివర్గంలో అవకాశం రావడం, గౌరవ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా మల్లికార్జున ఖార్గే గారు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు, ముఖ్యంగా దళిత వర్గానికి, పేద వర్గానికి సమన్యాయం చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు అవకాశం ఇవ్వడం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు చేతులు జోడించి, గౌరవ మంత్రివర్యులకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి, శ్రీధర్ బాబు గారికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, అంత మంత్రులందరికీ కూడా పేరున చేతులు జోడించి నమస్కరించి, ఒక సామాన్య కార్యకర్త, ఒక పార్టీని జెండా మూసిన వ్యక్తిని, పార్టీని నమ్ముకున్న వ్యక్తికి పార్టీ న్యాయం చేస్తున్న విషయం ఈరోజు నా ద్వారా యావత్ తెలంగాణ ప్రజానికానికి ఒక ఉదాహరణగా ఈరోజు ఒక మెసేజ్ పంపించాలని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తాం. మొత్తం మీరు 6 మాదిక సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలని కోరడం జరిగింది. కళ నెరవేరింది అనుకోవచ్చు అందరికీ. 100% అండి. ఈరోజు మా వర్గానికి సంబంధించినటువంటి ఏదైతే మా 32 లక్షల మంది, అంటే సుమారు 2025 చూస్తే 50 లక్షల పైచీలకు మా మాదిగా జనాభా ప్రకారం మా కుల బాంధవుల పక్షాన మా 6 ఎమ్మెల్యే యొక్క ప్రతిపాదనను ఏదైతే మనవిని మా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆ యొక్క నిర్ణయాన్ని అమలు చేయడం మాకు అదృష్టంగా భావిస్తున్నాం. సీఎం ఏమన్నారు మీతో ఫోన్లో, ఏం మాట్లాడారు? లక్ష్మణ్ కుమార్, కష్టపడి పనిచేయాలి, మీ వర్గానికి నేను అవకాశం ఇచ్చినాను. రాబోయే రోజుల్లోపట సోనియమ్మ తల్లి, రాహుల్ గాంధీ, ఖార్గే గారు ఏదైతే ఇచ్చినటువంటి మాట, ప్రజలు పేద ప్రజానికి ఇచ్చిన మాట ముందు తీసుకెళ్లే విధంగా మంత్రివర్గంలో నీకు అవకాశం వచ్చిందని చెప్పి వారు చెప్పడం జరిగింది. వారు మనస్ఫూర్తిగా చేతులు జోడించి నమస్కరిస్తారు. రాజకీయ గురువు ఎవరు మీకు? రాజకీయంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరంగా, కాంగ్రెస్ పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ జెండా, కాంగ్రెస్ పార్టీ ఇలా అన్నం పెట్టింది నాకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇంత పెద్ద బంగ్లాలు ఉన్నానంటే ఏ రోజు కూడా ఊహించాలి ఈ బంగ్లాలు ఉంటే ఇక్కడ ఉంటా అని చెప్పేసి. ప్రస్తుతం సంబంధించి అడ్లూరి లక్ష్మణ్కి అయితే మంత్రులతో సంబంధించి అందరూ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మాదిక సామాజిక వర్గం నుంచి మీకు అవకాశం ఇస్తున్నాను, వారందరి నమ్మకాన్ని నిలబెట్టాలంటూ కూడా సీఎం చెప్పినట్టుగా అడ్లూరి లక్ష్మణ్ మనకు చెప్తా ఉన్నారు. మరికాసేపట్లోనే వీళ్ళందరూ కూడా రాజ్భవన్ చేరుకుంటున్నారు. సీఎంఏ స్వయంగా ఫోన్ చేసి అడ్లూరి లక్ష్మణ్కు, అలాగే వాకిటి శ్రీహరికి, వివేక్ ముగ్గురు కూడా ఫోన్ చేసి ఖచ్చితంగా ప్రభుత్వంలోకి మిమ్మల్ని కేబినెట్లోకి తీసుకుంటున్నారు, ఏఐసిసి అలాగే రాష్ట్ర పిసిసి నేతల నమ్మకాన్ని వమ్ము చేయకూడదు, సమర్థవంతంగా పనిచేసి ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలవాలంటూ కూడా కోరినట్టుగా సీఎం చెప్పినట్టుగా నేతలు అయితే చెప్తున్నారు. మొత్తానికైతే ఈ 3 కుటుంబాల్లో ఆనందాలు వెలువరిస్తున్న పరిస్థితి కనబడుతోంది. మరికొద్దిసేపట్లోనే వీరందరూ కూడా రాజ్భవన్ వెళ్లబోతున్నారు. మంత్రివర్గంలో చోటు కల్పించడం అనేది కూడా చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నా. ఖచ్చితంగా ప్రీతమ నాయకులు రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి, ముఖ్యంగా మల్లికార్జున ఖర్గే గారికి, కేసీ వేణుగోపాల్ గారికి, ప్రీతమన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా మంత్రిమండలికి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా వారు నా మీద పెట్టిన నమ్మకాన్ని ఎక్కడ వమ్ము చేయకుండా పూర్తి స్థాయిలో నా సేవలు కొనసాగిస్తా, వాళ్ళ సూచనలు నడుస్తా చెప్పి తెలియజేస్తాను. థ్యాంక్ యూ.